దీనిని నువ్వు దేనికి కనెక్ట్ చేయనక్కర్లేదు. ఇక్కడ నా దగ్గర పెట్టు చాలు అని అన్నారు. స్వామి మౌనంగా కొద్ది క్షణాల పాటు తీక్షణంగా చూశారు. స్వామిలో విద్యుత్ లాంటి ఆకర్షణ, అమృతమయమైన ప్రేమ, పసి బాలుడిలోని అమాయకత్వం, శ్రమ ఎరగని అభయహస్తం, విశ్రాంతి ఎరగని దీవెన, విరామమెరగని వెదజల్లే కాంతి, ఒక్క దేవుడిలో తప్ప ఊహించలేని సంపూర్ణత్వం. అందుకే ఆయన కనిపించే దేవుడు. ఓం శ్రీ సాయిరామ్. సౌత్ ఆఫ్రికా దేశంలో ఘనా అనే రాష్ట్రంలో టక్రోడి అనే పట్టణం ఉంది. ఆ ఊరిలో కూజో అనే ఒక స్కూల్ టీచర్ ఉండేవాడు. అతను భగవాన్ బాబా వారి దివ్యత్వం గురించి విని దగ్గరలో ఉన్న సాయి సమితికి వెళ్ళి అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అతను 1996లో మొదటిసారి స్వామి దర్శనానికి ప్రశాంతి నిలయం వచ్చాడు. అతని దగ్గర ఒక చిన్న పాకెట్ సైజ్ టేప్ రికార్డరు ఉండేది. అందులో అతను భజన హాల్లో స్వామి ఎదురుగా పాడుతున్న భజన పాటల్ని రికార్డ్ చేద్దామని అనుకున్నాడు. మొత్తానికి ఒకరోజు ఎవరూ చూడకుండా టేప్ రికార్డర్ జేబులో ఉంటుండగానే రికార్డ్ బటన్ నొక్కాడు. కానీ ఎంత ప్రయత్నించినా రికార్డ్ బటన్ నొక్కబడలేదు. భజన ప్రారంభమై పూర్తయింది. కానీ ఒక్క పాట కూడా రికార్డు చేయలేకపోయాడు. తన కోరిక నెరవేరలేదనే నిరాశ, నిస్పృహతో బాధపడుతూ బయటకు వచ్చి గణేష్ గేట్ దగ్గర కూర్చొనున్నాడు. ఆ రోజే తిరుగు ప్రయాణం, మరలా ఛాన్స్ రాదు అనే బాధతో చింతిస్తున్నాడు. అలా కూర్చొని చింతిస్తుండగా కొంతసేపట్లో ఒక సేవాదల్ కుర్రాడు వచ్చి ఇతన్ని పేరు అడిగాడు. ఇతను పేరు చెప్పగా ఆ కుర్రవాడు ఏమన్నాడంటే, స్వామి మిమ్మల్ని వెంటనే ఇంటర్వ్యూ రూమ్కి రమ్మన్నారు అని చెప్పాడు. ఆ సేవాదల్ కుర్రవాడు ఎప్పుడైతే అలా చెప్పాడో కూజో వెంటనే ఇంటర్వ్యూ రూమ్ వైపు పరిగెత్తుకెళ్ళాడు. ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిన తర్వాత స్వామి ఇతనిని చూసి నవ్వుతూ ఎందుకంత నిరాశగా ఉన్నావు అని అడిగారు. నీవు ఇక్కడ పాడిన పాటలు నీతో పాటు తీసుకువెళ్దామని అనుకున్నావు, అవునా? సరే, నీవు నీ జేబులో ఉన్న టేప్ రికార్డర్ని తీసి ఇక్కడ పెట్టు అని స్వామి చెప్పారు. స్వామి అలాగ ఆదేశించగానే కూజో ఆతృతగా జేబులో నుంచి టేప్ రికార్డర్ తీసి బయట పెట్టాడు. ప్లగ్కి కనెక్ట్ చేయడానికి రూమ్లో సాకెట్ కోసం వెతికాడు. కానీ అక్కడ రూమ్లో అతనికి సాకెట్ ఎక్కడా కనబడలేదు. అతని ఆరాటం చూసి స్వామి ఏమన్నారంటే, దీనిని నువ్వు దేనికి కనెక్ట్ చేయనక్కర్లేదు. నీ వైరుతో పని లేదు. నీవు వెతుకుతున్న ఎటువంటి సాకెట్ అక్కర్లేదు. నీ టేప్ రికార్డరు ఇక్కడ నా దగ్గర పెట్టు చాలు అని అన్నారు. స్వామి అలా చెప్పడంతో కూజో టేప్ రికార్డర్ని స్వామి దగ్గర పెట్టేశాడు. స్వామి మౌనంగా కొద్ది క్షణాల పాటు టేప్ రికార్డర్ వైపు తీక్షణంగా చూశారు. చూసిన తర్వాత కూజో వైపు తిరిగి, నువ్వు వినాలనుకున్న పాటలన్నీ టేప్ రికార్డర్లో వరుసగా రికార్డ్ అయిపోయాయి. ఇక నీ టేప్ రికార్డర్ తీసుకుపో అని చెప్పారు. వెంటనే కూజో స్వామి పాద నమస్కారం చేసుకుని ఇంటర్వ్యూ రూమ్లో నుంచి బయటకు వచ్చేశాడు. తన రూమ్లోకి వెళ్ళి టేప్ రికార్డర్ ఆన్ చేయగానే ఆ రోజు భజనలో పాడిన పాటలన్నీ ఓంకారం మొదలు వరుసగా అన్ని పాటలు రికార్డ్ అయిపోయి ఉన్నాయి. ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు ఆనందం. ఏది ఏమైనా అతనికి కావలసింది అతనికి దొరికింది. స్వామికి ఎన్నో ధన్యవాదాలు చెప్పాడు. స్వామి తనకి ప్రేమగా రికార్డు చేసి ఇచ్చిన ఆ భజనలతో ఉన్న ఆ టేప్ రికార్డర్ని తన జీవితంలో అత్యంత విలువైన ఆస్తిగా అతను ఇప్పటికీ భావిస్తూ ఉంటాడు. స్వామిలో విద్యుత్ లాంటి ఆకర్షణ, అమృతమయమైన ప్రేమ, పసి బాలుడిలోని అమాయకత్వం, శ్రమ ఎరగని అభయహస్తం, విశ్రాంతి ఎరగని దీవెన, విరామమెరగని వెదజల్లే కాంతి, ఒక్క దేవుడిలో తప్ప ఊహించలేని సంపూర్ణత్వం. అందుకే ఆయన కనిపించే దేవుడు. ఒకసారి స్వామి విద్యార్థులతో తమ ఖాళీ చేతుల్ని చూపిస్తూ, విద్యార్థులారా మీకు ఏమి కనిపిస్తున్నది అని అడిగారు. విద్యార్థులందరూ ఏకస్వరంతో సర్వము అని అన్నారు. అప్పుడు స్వామి అవును, ఇదే సరి అయిన సమాధానము అని అన్నారు. ఈ శూన్య హస్తములోనే సర్వము ఇమిడి ఉన్నది. మీ చుట్టూ మీరు బాహ్యంగా చూసే ప్రపంచమంతా శూన్యమే. దిస్ నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ద ఎవ్రీథింగ్ యూ సీ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ అని అన్నారు. స్వామి, మేము నిత్య జీవితంలో ఆందోళన లేకుండా ఉండాలంటే ఎలా అని ఒక భక్తుడు అడిగాడు స్వామిని. ఆ భక్తుడు అడిగిన ప్రశ్నకి స్వామి ఈ విధంగా సమాధానం చెప్పారు. నీవు ప్రతి విషయంలోని జోక్యం చేసుకోకు.
నీవు నీ శక్తి మేరకు ఏ పని చేయగలవో ఆలోచించుకుని అందులోనే జోక్యం చేసుకుని ఆ పనిని సక్రమంగా పూర్తి చేయి. బయట ఉండే చికాకులన్నీ నీ ఇంటి దాకా తీసుకువెళ్ళకు. ప్రతి విషయాన్ని విమర్శించుకో. సానుకూల దృక్పథంతో ఉండు. అప్పుడు నీకు ఏ ఆందోళన ఉండదు అని అన్నారు. జై సాయిరాం.